F2 ఫిల్మ్ అండ్ ఫ్యాక్ట్ రెండవ భాగం. ఈ బాలీవుడ్ స్టార్స్ అప్పట్లోనే మన తెలుగు సినిమాల్లో నటించారని మీకు తెలుసా? ఒకప్పటి బాలీవుడ్ రొమాంటిక్ హీరో సంజీవ్ కుమార్ తెలుగులో ఊర్వశి అనే సినిమాలో నటించారు. శారదకు జోడీగా కనిపిస్తారు. 1974లో విడుదలైంది. బాపయ్య దర్శకుడు. చాలా తక్కువ సినిమాల్లో నటించిన స్క్రీన్పై తన నటనతో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నటీమణి నూతన్. ఈమె కృష్ణంరాజు మొదటి సినిమా అయిన చిలక గోరింకలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. 1966లో విడుదలైంది. ప్రత్యేగాత్మ దర్శకుడు. ఒకప్పటి బాలీవుడ్ క్వీన్ అయిన రేఖ తెలుగులో రంగుల రాట్నం మూవీలో బాలనటిగా తళుక్కుమన్నారు. 1967లో విడుదలైంది. బిఎన్ రెడ్డి దర్శకుడు. బాలీవుడ్లో కేవలం అవార్డుల కోసమే పుట్టిన నటీమణి స్మితా పాటిల్. ఈమె తెలుగులో అనుగ్రహం అనే సినిమాలో నటించింది. 1978లో విడుదలైంది. బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనగల్